సరే అయితే జై శ్రీరామ్ విఘ్నేశ్వర. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అప్లోడ్ చేసే వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ ఉగాది రోజైతే రికార్డ్ చేశాను. ఈ వీడియో ఈ ట్రిప్ అయితే నేను కడప నుండి లేపాక్షికి అయితే వేసినాను. ఇది 2 days అండ్ 1 night అయితే ట్రిప్. ఇది మనకు సాటర్డే అండ్ సండే ట్రిప్, మామూలుగా వీకెండ్ ట్రిప్ అనుకుంటారు రఫ్గా. ఇదైతే ప్లాన్ అస్సలు లేదు నాకైతే, పోదామా లేదా అని క్వశ్చన్ మార్క్తో ఉండిండే. మధ్యలో ఇంకా తొందరగా ఇంట్లో పండగ అయితే అయిపోయింది, సెలబ్రేట్ చేసుకొని దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసుకున్నా. ఓకే, తొందరగా అయిపోయింది 12:30 కల్లా. ఓకే, పీకే పని ఏముంటుంది ఇంట్లో అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను నేనైతే. మధ్యాహ్నం 1:10 కల్లా స్టార్ట్ అయిపోయినా. అండ్ మనకు లేపాక్షి ఒక 180+ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ నాకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఎందుకంటే మనం పోయే రూట్ వచ్చేసి బెంగళూరు అండ్ విజయవాడకి ఒక ఎక్స్ప్రెస్ వే ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడ కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది అనేసి ఐడియా ఉంది. అందుకే నేను ఒక రఫ్గా ఒక 4 hours వేసుకున్నా 180 కిలోమీటర్స్కి. అందుకే నేను ఒక 1:10కి స్టార్ట్ అయితే ఒక 5:30 కల్లా రీచ్ అయిపోదాము అనే ఒక ప్లాన్ అయితే ఉన్నిన్నా. ఈ మనం స్టార్ట్ అయ్యే రూట్ వచ్చేసి మనము ఫస్ట్ పులివెందల్ రూట్ పోతాం, దెన్ పులివెందల్ నుంచి కదిరి రూట్ పోయేసి కదిరి నుంచి ఇంకా డైరెక్ట్ మనకు లేపాక్షి అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రిప్ వచ్చేసి మనం ఫస్ట్ స్టార్ట్ అయ్యి స్టేట్ హైవే వచ్చేసి స్టేట్ హైవే 51. ఇది మనకు కడప నుండి పులివెందల్ రూట్ మొత్తం. ఇది ఒక అరౌండ్ 60 నుంచి 70 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది రేంజ్లో. ఈ 70 కిలోమీటర్స్ మనకైతే 4 lane ఉంటుంది. స్టేట్ హైవే 4 lane అనేది చాలా రేర్ ఉంటాయి మీరు చూసే దాంట్లో. ఈ 4 lane వల్ల మనకైతే కడప నుండి పులివెందల్ పోవాలంటే జస్ట్ ఒక 1 hour అయితే చాలు. చాలా బాగుంటుంది 4 lane. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది చెప్పాలంటే. స్టేట్ హైవేలో నేను ఇంత బాగుండే స్టేట్ హైవే అయితే నేను ఆంధ్రాలో అయితే చూడలేదు నేనైతే. అండ్ ఇక్కడ మనకు పులివెందల పోయే రూట్లో వేంపల్లి ఇంకా దగ్గర వస్తుందనగా మనకు కొండ మీద అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి అయితే జాతర ఏమో జరుగుతున్నట్టుంది ఉగాది రోజు అయితే. చాలామంది ఉన్నారు ఇక్కడే. అట్లే బండలాగుడు పోటీలు అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మనం మామూలుగా అయితే గూగుల్ మనకు పులివెందల నుంచి కట్ తీసుకోండి కదిరికి అని చూపించింది, కానీ నేను ఇక్కడ వెల్లపల్లి నుంచే కట్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఒక 2 to 3 times అయితే ఈ రూట్లో వచ్చిన్నాను. నాకు గూగుల్ ఒకసారి ఇట్లా షార్ట్ కట్ అని చూపించింది. ఈ సందులు ఉంటుంది. నేనైతే కార్తో ప్రిఫర్ చేయమని చెప్పాను, వద్దు కార్ అయితే తీసుకురాకండి ఈ రూట్ అయితే. నేనైతే బైక్ కాబట్టి ఎక్కడైనా సందులైనా దూరిపోతుంది కాబట్టి నేనైతే బైక్ అయితే తీసుకొని వస్తున్నా. ఈ రూట్ మనకు పల్లెల్లో సింగిల్ రోడ్లు అయితే పోతూ ఉంటాయి. అసలు వేరే బైకులు వస్తే ఆగిపోయేంత ఇట్లా ఉంటాయి రూట్స్. చూస్తున్నారు కదా ఇంత సన్నగా ఉంటాయి. ఇంకా నేనైతే బైక్తో వెళ్ళిపోయాను నేను ఇక్కడ నుంచి. ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ నుంచి మనకు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చాలా కన్స్ట్రక్షన్ ఉంటుంది ఓవరాల్గా. మీరు ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓకే ఎంత రోడ్స్ కన్స్ట్రక్షన్లో ఉంటాయని, దానికి డబల్ ఉంటుంది ఇక్కడ కన్స్ట్రక్షన్. ఫుల్ అయితే ఉంది కన్స్ట్రక్షన్ మొత్తము, ఎందుకంటే భారీ ప్రాజెక్ట్ ఇది మేబీ ఈ కన్స్ట్రక్షన్ ఈ రోడ్స్ అన్నీ మనకు కంప్లీట్ అవ్వాలంటే మేబీ ఒక 2027 లేకపోతే 6 ఇంకా మేబీ ఎక్స్ట్రానే తీసుకోవచ్చు. చాలా ఎక్కువ ఉంది కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడైతే. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లయితే రూట్ అయితే లేదు ఇట్లా. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే కట్టించినారు రూటు. ఇప్పుడైతే మనం అఫీషియల్గా హైవే 544Gకి అయితే ఎంటర్ అయినాం. ఈ 544G అనేది మనకు బెంగళూరు నుండి నేషనల్ హైవే 16కి అయితే కనెక్టింగ్ హైవే ఇది మొత్తము చెప్పాను కదా ఆల్రెడీ. బెంగళూరు నుంచి విజయవాడ ప్రాజెక్ట్ అయితే రన్లో ఉంది, కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ ప్రాజెక్ట్లో ఇది ఒక హైవే అనుకోండి. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ చూసేదే మనకు బట్రేపల్లి వాటర్ ఫాల్స్. ఈ రోడ్ అయితే మనకు 6 lane ప్రపోజ్డ్ ఉంది. కన్స్ట్రక్షన్ అయిపోతే మనకైతే ఎక్సలెంట్ ఉంటుంది. చాలా చోట్ల కన్స్ట్రక్షన్ ఎట్లా అంటే మిడిల్లో ఉంది. నేను ఎవరైనా ఈ రూట్ నైట్ టైం మేము పోవాలనుకుంటే మాత్రం అస్సలు ప్రిఫర్ చేయను. అండ్ అసలు పోకండి, ఎందుకంటే చాలా కన్స్ట్రక్షన్ ఉంది. మీకు రాత్రిపూట చాలా డేంజరస్ రూట్ అయితే ఇది. బెటర్ టు స్కిప్ దట్ రూట్. ఈ మనం పోయే లేపాక్షిలోనే మనకు కదిరి తగులుతుంది ఊరైతే. మనకు కదిరిలో నరసింహస్వామి చాలా ఫేమస్, కదిరి నరసింహస్వామి. నేను ఇంకా ఒక్కసారి కూడా నేను పోలేదు స్వామి దగ్గరికి. ఇంకా పోదాం అనుకున్నా ఆ టైం అండ్ నేను ఫుల్ జాకెట్ వేసుకొని హెల్మెట్ షూస్ ఇవన్నీ కుదరదనేసి నేను స్కిప్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నుండి మనము కదిరికి మనకు సేమ్ 544Gనే ఉంది. చాలా వరకు గుర్తుపెట్టుకొని ఇంత కన్స్ట్రక్షన్లోనే ఉంది మొత్తం రూట్ అయితే. దెన్ అక్కడ నుంచి మనకు ఒక రూట్లో
మనకైతే నేషనల్ హైవే 44 కూడా తగులుతుంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది, అయ్యో మళ్ళీ తగులుతున్నాం నేషనల్ హైవే 44 అనేసి. ఇదిగోండి ఇక్కడ నుంచి మనము ఇక్కడ రైట్ సైడ్కి అయితే కట్ అవుతుంది రూట్ అయితే 544G. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది రోడ్ అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే అయింది. ఎట్లా చెప్పండి, రోడ్ అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇంకా చాలా యాడ్ ఆన్స్ అనుకోండి, మన ఇంకా మధ్యలో చెట్లు నాటడము, లేకపోతే లైనింగ్స్, మార్కింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. రోడ్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇంతవరకు 60-70 ఇదే మధ్యలో పోతా ఉన్నాను. నాకైతే చిరాకు అనిపించింది. ఇంకా దెన్ ఈ రోడ్ వచ్చినప్పటి నుంచి అసలు 100 పోతూ ఉంటే కూడా నాకు తెలియలేదు. చాలా బాగుంది. దగ్గర ఒక 45 కిలోమీటర్స్ వరకు, మోర్ దాన్ 40 అనుకోండి, చాలా వరకు ఇదే రోడ్డు ఉంది. ఇట్లా 6 లేన్ అయితే కంప్లీట్ అయిన రోడ్ అయితే చాలా బాగా ఎట్లా చెప్పాలంటే కవర్ చేస్తాను నేను 40 కిలోమీటర్స్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ రోడ్స్ అన్నీ మీకు ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ కాదు. మీకు ఎదర్ ఆపోజిట్ రూట్లో అయినా రావచ్చు వెహికల్స్. నాకైతే చాలా వెహికల్స్ కూడా మనకు ఆపోజిట్ మన రోడ్లోనే, మన లేన్లోనే వస్తాయి. అవి చూసుకొని పోవాలా. అదిగోండి ఇక్కడే మనం నేషనల్ హైవే 44లో అయితే ఎంటర్ అయిపోయినాం. ఈ 44 ఒక చెప్పాలంటే ఎంటర్ అయ్యే లోపలికి ఒక ఏదో తెలియంది. నేను చూసిన దాంట్లో ప్రతి 44 మనకు 4 లేన్ అయితే ఉంది మంచిగా. ఇక్కడ కూడా 4 లేన్ అయితే మనకు కంటిన్యూ అయింది. అండ్ ఇక్కడ నుంచి మనకు రోడ్ అయితే ఓకే బాగానే ఉంటుంది. ఇంకా మనము లేపాక్షిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ లేపాక్షిలో అయితే మీకు ఒకటి చెప్తాను, లేపాక్షిలో మీకైతే ఫుడ్ అండ్ స్టే అనేది చాలా తక్కువ. బెటర్ మీరు లేపాక్షిలో స్టే ఉండాలంటే హరిత హోటలే చూసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. మీకు రూమ్స్ బాగున్నాయి, మీకు పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ మీరు కూడా ప్రీ బుక్ అయితే చేసుకోండి సీజన్ ఉన్నప్పుడు. మామూలు నేను ఎవరు ఉండరనేసి ఒక ఏదో హోప్తో వచ్చేసాను. బెటర్ నాకైతే రూమ్స్ దొరికాయి ఇక్కడే. మనకు హరిత రిసార్ట్లో అయితే 1100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఏసీ రూమ్కి అయితే. రూమ్ అయితే మంచిగా ఉంది. అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంటర్ అయ్యే లోపలికి నాకు వీరభద్రస్వామి దర్శనం అయితే అయింది టెంపుల్ పోకముందే. ఎందుకంటే ఉగాది రోజున ఊరు మొత్తం ఊరేగింపులాగా స్వామి అయితే వచ్చారు అందరింటి దగ్గరికి. నాకైతే అండ్ దర్శనం ఇంకా ఎంటర్ అయితేనే దర్శనం అయ్యే లోపలికి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసాయి నాకైతే. ఈరోజు ఉగాది కాబట్టి 6:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారంటే నేను టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. నేను టెంపుల్లోకి వెళ్తాను.
మనకు మేజర్గా 3 ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. ఫస్ట్ది వీరభద్ర స్వామి టెంపుల్, దెన్ ఇదిగోండి ఇక్కడ సెకండ్ది నంది స్టాచ్యూ. ఈ నంది స్టాచ్యూ వచ్చేసి మనకు అరౌండ్ ఒక 20+ ఫీట్ అయితే ఉంటుంది. ఈ నంది స్టాచ్యూ ఫేమస్ దేనికంటే ఇది సింగిల్ స్టోన్ మీద కార్వ్ చేస్తారు మొత్తము. చాలా మీకు డీటెయిలింగ్ కూడా చాలా మంచిగా కనపడుతుంది మీకు. మొత్తం నంది మీద చాలా పెద్దగా ఉంటుంది నందిది. ఈ సింగిల్ స్టోన్ మీద మొత్తం ఈ వరల్డ్లో ఎక్కడ కానీ ఇంత పెద్ద నంది స్టాచ్యూ అయితే లేదు, సింగిల్ స్టోన్ మీద కార్వ్ వేసింది. అండ్ చాలా బాగుంటుంది, మొత్తం చాలా పెద్దగా ఉంటుంది నంది. అండ్ మనకు వీరభద్ర స్వామి ఆలయంలో మనకు ఫస్ట్ ఫేమస్గా స్టార్టింగ్లో మీకు బయట మొత్తం చూపించాను. మీకు వినాయకుడి విగ్రహం కానీ, శివలింగం కానీ, అలాగే మండపం కానీ, అలాగే మీకు లోపల కూడా చాలా ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్స్ ఉంటాయి. అండ్ మీకు వీరభద్ర స్వామితో పాటు అమ్మవారు, విష్ణువు అండ్ శివుడు ఉంటారు అక్కడే మీకు. అండ్ అలాగే లోపల మీకు సీలింగ్స్ అబ్జర్వ్ చేస్తే మీరు అక్కడ సీలింగ్స్ పైన మనకు రామాయణ అయితే మనకు పెయింటింగ్స్ అయితే ఉంటాయి, రామాయణ పెయింటింగ్స్. అండ్ ఇక్కడ లాస్ట్ది జటాయు పార్క్. ఈ జటాయు పార్క్ అయితే మనం జటాయు వరకు అయితే అల్లోలేదు మనకైతే. అక్కడ ఏదో ఒకరు వచ్చేసేసి దూకారంట జటాయు దగ్గర నుంచి, అందుకే అప్పటి నుంచి కలెక్టర్ అక్కడ ఎంట్రీ అయితే లేదని చెప్పేశారు. అండ్ ఇక్కడ మనం జటాయు పార్క్ పైకి ఎక్కితే మనకు మొత్తం హోల్ లేపాక్షి విలేజ్ అయితే కనపడిపోతుంది. చాలా చిన్న విలేజ్. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మొత్తము 3 ప్లేసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దగ్గరలో ఏం ప్లేసెస్ అని చూసింటే పెనుకొండ ఫోర్ట్ ఉంది. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా సీతమ్మ వారి ఫుట్ ప్రింట్ అని చెప్పారు ఇది. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ పెనుకొండ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో పెనుకొండ ఫోర్ట్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.